अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं శిరసా నమామి। శత్రు పతనాన్ని సూచిస్తూ శత్రువుల యొక్క ఇంటిలోకి, శత్రువుల యొక్క నగరంలోకి తాను అడుగు పెడుతున్నాడు కనుక, ధర్మశాస్త్రం విజ్ఞానం కలిగిన వాడు కనుక హనుమ ఎడమకాలు పెట్టి శత్రు నాశనాన్ని కోరుకుంటూ లంకలోకి వెళ్ళాడు. అద్వారేణ ప్రధాన ద్వారం గుండా కాకుండా ద్వారము లేని చోట నుంచి వెళ్ళాడు. అంటే ఈ ప్రపంచం, ఈ దేహం లంక అనుకుంటే, ఈ లంకలోకి మనమందరం కర్మ వల్ల వస్తాం. కర్మే ద్వారం దీనిలోకి రావాలంటే. కర్మ లేనివాడు ఎవరు ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు. కానీ కర్మ లేకపోయినా ఈ ప్రపంచంలోకి ఒకరు వస్తారు. కృపతో వస్తాడు, దయతో వస్తాడు. కర్మ బంధంలో చిక్కుకున్న మనల్ని ఉద్ధరించడానికి వస్తాడు ఆయన పరమాత్మ. చెప్తాడు కదా భగవద్గీతలో కూడా, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను ఈ లోకంలోకి నన్ను నేను సృజింపజేసుకుంటానంటాడు. అక్కడ చెప్పేటప్పుడు ఆయన తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను సృజింపజేసుకుంటానంటూ నా భక్తి విశేషాన్ని ప్రపంచానికి అందించగలిగే గురువులని కూడా నేను ఈ భూమి మీదకి తీసుకొస్తానండి. కనుక గురువులకు కూడా కర్మ ఉండి రావక్కర్లేదు. మహానుభావులైనటువంటి జగదాచార్యులు కర్మ లేకపోయినా భగవద్ ఆజ్ఞతో భగవద్ అంశాలను తీసుకొని వాళ్ళు మానవ రూపాల్లో ఈ భూమి మీదకి వస్తారని తెలియజేయడానికి అద్వారం గుండా లంకలోకి తాను కూడా అడుగుపెట్టాడు. శత్రు పతనాన్ని కోరుతూ ఎడమ పాదాన్ని పెట్టి ప్రారంభించాడు. లంక చూస్తే ఎక్కడ చూసినా బంగారు తాపడములతో ఉంది. దిగుడు బావులలో కూడా, అంటే బంగారం ఎక్కువై ఎక్కడ పెట్టాలో తెలియక దిగుడు బావుల లోపల కూడా బంగారపు పొతలు పూశారు గోడలకి. వజ్ర వైడూర్య గోమేధిక మణిమయ రత్నములను పౌడర్లుగా, అంటే పిండి చేసి ఆ పిండితో స్తంభములకి, అట్లాగే అక్కడ ఉండేటువంటి సోపానములకి, తూలికలకి, అక్కడ ఉండేటువంటి ఆస్తరణలకి, అక్కడ ఉండేటువంటి ఆసనములకి కూడా వాటితో అద్భుతమైన డిజైన్స్ చేయబడి ఉంది. ఎక్కడ చూసినా లోహమయమై దివ్యమైనటువంటి కాంతులు విరజిమ్ముతోంది లంకానగరం. లంకను చూస్తూ పరిశీలిస్తూ సీతమ్మ కోసం ముందుకు సాగాడు హనుమానుడు. అలా వెళుతున్నప్పుడు ఆయనకి రాత్రివేళ కూడా రావణాసురుడి యొక్క క్షేమాన్ని కోరుతూ మంత్ర జపములు చేసేవారు, హవనములు చేసేవారు ఆయనకి తారసపడ్డారు. కొన్ని చోట్ల రావణుని సంకీర్తనలు చేస్తున్న వాళ్ళు కనపడ్డారు. ఆ లంకా నగరమంతా రాత్రివేళ కూడా పగలుతో సమానంగా ఆకులమై ఆసుర శక్తులతో నిండి ఉంది. అలాగే రావణాసురుడి యొక్క భవన మధ్యానికి చేరాడు. అక్కడ ఒక అద్భుతమైన దివ్యమైన పుష్పకం అనే విమానాన్ని హనుమానుడు చూశాడనమాట. అది భూమికి అంటకుండా గగనపథంలో ఉంది. ఎంత పెద్దగా ఉందంటే ఆ పుష్పక విమానం లోపల మరొక నగరం ఉందా అనేంత పెద్దగా ఉంది. అది అనేక సంస్థాన విశేష నిర్మితం అంటాడు వాల్మీకి భగవానుడు. అంటే సంస్థానం అనే ఒక మాటకి సూర్యరాయ నిఘంటువు, సూర్యరాయాంధ్ర నిఘంటువు అనేటువంటి ఒక సంస్కృత నిఘంటువు ఆటమిక్ పవర్, అణుబంధము అని చెప్పిందనమాట. సంస్థానం అంటే అనేక సంస్థాన విశేష నిర్మితం, అంటే దురావరం మారుత తుల్యగామినం. దానికి అది వాయువుతో సమానమైన వేగం కలిగినది. మనస్సుతో అనుకుంటే చాలు, దానికి ఒక చోదకుడు నడిపే డ్రైవర్ అవసరం లేదు. అందులో ఉండి మనసుతో అనుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళుతుంది, తీసుకువెళ్ళగలిగింది. ఎంతమంది ఎక్కినా వాళ్ళకి స్థలాన్ని చూపగలిగినంత విశాలమైనటువంటి ఒక దైవీ శక్తితో నిండినటువంటిది అది. కుబేరుడి యొక్క విమానం. నిజానికి కుబేరుణ్ణి అన్యాయంగా గెలిచి ఆ కుబేరుడి మీద నుంచి బలవంతంగా లాక్కొచ్చాడు రావణాసురుడు. తన భవన మధ్యంలో పెట్టుకున్నాడు. రావణ సంపదలకి, రావణాసుడి దగ్గర ఉన్నటువంటి లంకానగరం మొత్తానికి ఇదే హైలైట్ అని చెప్పదగినట్టుగా ఉంది ఆ పుష్పకం. పుష్పకంలోకి వెళ్ళి చూశాడు. అట్లాగే రావణ భవనం యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. రావణుడు సుమారు 5,000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు.
5,000 మంది భార్యలు ఉన్నారట రావణాసురుడికి. తనే చెప్తాడు ఈ మాట. గంధర్వులు, యక్షులు, నాగులు, కిన్నెరులు, వివిధ దివ్య దేవజాతి స్త్రీలంతా రావణుడు ఆయా చోట్లకి యుద్ధాలకు వెళ్ళినప్పుడు అతడి ప్రభావాన్ని, అతడి ఐశ్వర్యాన్ని చూసి వాళ్ళే ఇష్టపడి ఇతన్ని వివాహం చేసుకున్నారు. అట్లాంటి రావణ భార్యలంతా కూడా అక్కడ మద్యాన్ని సేవించి రకరకాలుగా భోగ లాలసతతో వాళ్ళందరూ ఉన్నటువంటి దృశ్యాన్ని హనుమంతుడు వీక్షించాడు. వీక్షించి అక్కడి నుంచి రావణ భవనం లోపలికి వెళ్ళాడు. అక్కడ మండోదరిని చూశాడు ఆయన. మండోదరిని చూసినప్పుడు ఆయనకి ఆ మండోదరి చాలా కాంతితో తేజస్సుతో కనపడింది ఆయనకి. బహుశా సీతమ్మేమో అని ఒక క్షణం లిప్తపాటు అనుకున్నాడు ఆయన. సీతమ్మ అయి ఉంటుందని ఆనందంతో ఒకసారి తోకను తీసుకొని ముద్దు పెట్టుకొని ఒక స్తంభం మీద నుంచి ఇంకో స్తంభం మీదకి దూకుతూ సహజ సిద్ధమైన చాపల్యం, అంటే కోతికి ఎట్లా అయితే సహసిద్ధమైన చాపల్యం ఉంటుందో అట్లాంటి చేష్టలను చూపించాడు అని చెప్తారు వాల్మీకి భగవానుడు. అంటే హనుమంతుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఆయన మనసులో ఏ ఎమోషన్ కలుగుతుందో అట్లాంటి పదాలతోనే వర్ణిస్తాడు. వాల్మీకి భగవానుడి గొప్పతనం ఏంటంటే, లోకంలో మనకి తెలిసిన ఆధునిక ప్రపంచంలో మనం చూస్తున్న వింటున్న కవిత్వం వేరు. ఇక్కడ కవికి ఏమనిపిస్తే అతిశయించి పొగుడుతారు. ఆ వ్యక్తిలో గుణం ఉన్నా లేకపోయినా పొగుడుతారు. విశేషంగా చెప్పడం కోసం పొగుడుతారు. వాల్మీకి భగవానుడి రచన, రామాయణ రచన అలాంటిది కాదు. ఏముందో అది, ఎంత ఉందో అది. ఇప్పుడు హనుమంతుడు మండోదరి నిజంగా సీతమ్మ కాదు, భ్రమపడ్డాడు. భ్రమ వల్ల అతడికి ఒక సంతోషం కలిగింది. భ్రమతో సంతోషంతో చేసిన చేష్టలని కోతి చేష్టలనే వర్ణిస్తాడు. అదే చాలా బుద్ధితో, పరాక్రమంతో, చాలా తెలివితో, ప్రాజ్ఞతతో చేసినటువంటి పనులని దానికి తగ్గట్టు వర్ణిస్తాడు. అంటే హనుమంతుల వారు దగ్గర నుంచి, రావణాసురుడి దగ్గర నుంచి, రామాయణం మొత్తంలో ప్రతి పాత్రకి ఏ విశేషణం చెప్పినా, ప్రతి పాత్రకి ఏ శబ్ద ప్రయోగం వాల్మీకి భగవానుడు చేసినా దాంట్లో చాలా ఔచిత్యత, గాంభీర్యత, సమయోచితమైనటువంటి అద్భుతమైన సార్థకత ఆ ప్రయోగాల్లో ఉంటాయి. అది మనం తెలుసుకోగలగాలి. అది లౌకికంగా మనం చూస్తున్నటువంటి కవుల కల్పనలకి యథాతథమైన ఇతిహాస శ్రేష్టమైనటువంటి రామాయణానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విలక్షణత, ప్రత్యేకత కూడా. అయితే అలా హనుమంతుడు మళ్ళీ ఒక్కసారి అనుకుంటాడు, లోకనాథుడైన రాముని భార్య ఇట్లా ఒక నీచుడి దగ్గర ఇలా ఉంటుందా? ఒక ఆసనం మీద పడుకుంటూ హాయిగా నిద్రపోతూ ఉంటుందా? రాముణ్ణి వదిలిపెడితే, రాముడంతటి గొప్పవాడిని వదిలితే ఆ తల్లి కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఉంటుంది. కానీ ఇలా ఎందుకుంటుంది? కాదు ఈవిడ సీతమ్మ కాదని మరలా తనని తాను మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని, యుక్తియుక్తంగా తార్కికంగా ఆలోచించుకొని తాను మళ్ళీ అక్కడి నుంచి నిరాశతో, అంటే ఎంత వెతికినా సీతమ్మ కనపడలేదనే నిరాశతో రావణ భవనం నుంచి మళ్ళీ బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఒకసారి స్వామిని, అమ్మవారిని కూడా ప్రార్థన చేస్తాడు. అంటే మనం ఒక పని చేద్దామని ఆ పనిని తీసుకున్నప్పుడు, పనిని బాధ్యతగా ఈ పని నేను చేసి తీరాలి అని ఆ పనిలో మమైకం అయినప్పుడు తెలియకుండానే ఒక చిన్నిపాటి అహంకారం వస్తుంది. నేనే చేయగలను, నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారం వస్తుంది. అంటే చేస్తూ 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 ఉండటం వల్ల అట్లాంటి ఒక అటాచ్మెంట్ ఆ పనితో ఏర్పడుతుంది. లేకపోతే పనిని చేయలేం కదా. హనుమంతుడు కూడా నేను సీతమ్మని వెతకాలి అని కదా వచ్చాడు. నేను సీతమ్మని వెతకాలి అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. సీతమ్మ తనకై తానే జనక చక్రవర్తికి యజ్ఞక్షేత్రంలో కనిపించింది. నేను కాదు వెతకాల్సింది, ఆవిడే కనపడాలంటూ ఒక్కసారి రామచంద్రుడికి నమస్కరించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ ఒకసారి స్వామిని, రామచంద్రుడికి నమస్కారం. ఎట్లాంటి రాముడు? నమోస్తు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణుడితో ఎప్పుడు కూడి ఉంటాడు రాముడు. లక్ష్మణుడిని క్షణకాలం కూడా వదిలిపెట్టి ఉండడు రాముడు. రామలక్ష్మణుల యొక్క కూర్పు ఎంతో గొప్పది. హనుమంతుడు ఎంత గొప్పవాడంటే ఒక వ్యక్తి యొక్క ముఖం చూసి మనసులో ఏముందో చెప్పగలిగినవాడు. అందుకే ఆయన నమోస్తు రామాయ, రాముడికి నమస్కారం, స లక్ష్మణాయచ, లక్ష్మణుడితో కలిసి ఉండే రాముడికి నమస్కారం అని చెప్తాడు. అంటే ఆ అవిభాజ్య తత్వాన్ని ఆయన గుర్తించాడు. అట్లాగే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, జనక ఆత్మజ అయిన తల్లికి, దేవి ఆవిడ, దివ్ అంటే ప్రకాశించుట, తనకి తాను ప్రకాశింపజేసుకుంది జనక చక్రవర్తికి. నేనేదో ఇన్ని రోజులు వెతకాలి, ఇంతసేపు అని అనుకుంటున్నాను, అమ్మ నువ్వు కనిపించు నాకు అంటూ ఆయన ప్రార్థన చేశాడు. For more videos like this, subscribe Big TV channel.